హలో అండి, వెల్కమ్ టు యోర్స్ అనీషా. ఈరోజు మన కిచెన్లో ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా రవ్వ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ చూసేశారు కదా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం బాదం కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ బాదం కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా కలుపుకుంటూ గోల్డెన్ షేడ్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుందాం. ఇందులో 1 కప్పు రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ రవ్వని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వరకు పాలు తీసుకుంటున్నానండి. పాలు అనేవి కొంచెం కొంచెంగా ఈ రవ్వలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పాలు వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. పాలు రవ్వ అంతా కలిసిన తర్వాత ఇందులోనే షుగర్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 కప్ రవ్వకి 1.5 కప్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు తగ్గించుకొని వేసుకున్నా పర్వాలేదు. ఇలా రవ్వ దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ రవ్వ ఇలా దగ్గర పడేంత వరకు 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే కుంకుమ పువ్వు నీళ్ళు, 1/4 టేబుల్ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్, అలాగే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనకి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా ఫుడ్ కలర్ అంతా కలిసేంత వరకు కలుపుతూను ఉండాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా సాఫ్ట్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే రవ్వ కేసరి రెడీ. ఇలా మీరు ఇన్స్టంట్ స్నాక్గా దేవుడికి ప్రసాదంలా కూడా పెట్టచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.